హైదరాబాద్ని సైబరాబాద్ నగరం కట్టాం. దానివల్ల ఈరోజు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే ప్రాంతం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను చేసిన పని హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఆ రోజు హైటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేస్తే 25 సంవత్సరాల్లో తెలుగు వారు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏఐ వల్ల రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఆంధ్ర అని మొదటి అక్షరం మందే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐగా మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది. అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు, ఇండస్ట్రీ, లేకపోతే స్టూడెంట్స్, లేకపోతే ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు, అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి, హెల్త్లో మార్పులు వస్తాయి. ఇంకో పక్క ఒక సెక్టర్ని కాదు, ఆల్ రౌండ్ అన్ని సెక్టర్లో పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడి నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉండే యువత ఏఐ నేర్చుకుని వీళ్లే కాకుండా ఈ ఏఐ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ, ఈ డేటా సెంటర్ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ సంస్థలు పెట్టే పరిస్థితికి వస్తారు. అలాంటి పెను మార్పులకి నాంది పలుకుతుంది. ఇక్కడి నుంచి సబ్సీ ఏదైతే కేబుల్ ఉందో ఇది సింగపూర్ వరకు తీసుకుపోయి ప్రపంచం మొత్తం అనుసంధానం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం కూడా ఘాటిన పెట్టాం. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2027 జూన్కు కానీ డిసెంబర్కి కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటి పనులన్నీ చేస్తున్నాయి. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలనతో ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. నిన్ననే నేను చూశాను, మాకు వెసులుబాటు లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ చూసినా అప్పులు, ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యే పరిస్థితి. కానీ ఎంప్లాయీస్ కూడా మొన్న ఎన్నికల్లో చాలా బాగా సహకరించారు. ఎన్ని కష్టాలున్నా వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్ననే వాళ్ళకు కూడా ఒక తీపి కబుర్ని వాళ్ళకు అందజేశాం. దాని పర్యవసానం ఒక డిఏ ఇచ్చాం, పోలీసులకు అందరికీ సరెండర్ లీవ్ ఇచ్చాం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం. ఇంకొక పక్కన గవర్నమెంట్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగాలు ప్యూననో, అటెండరనో, వాచ్మెననో ఇలాంటి పేర్లు పెడుతున్నారు. అవన్నీ మార్చి గౌరవప్రదంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా
ఆ డిసిగ్నేషన్స్ అన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, సూపర్ 6 ఇస్తున్నాం. కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది, వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు GST రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా P4 కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే చిన్ని గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, ఆయన అభినందిస్తున్నా. విజయవాడలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మీతో పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాంటి వారందరికీ అండగా నిలబడే బాధ్యత, P4ని ఒక బాధ్యతగా స్వీకరించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.